అతను చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. యేసు ప్రభు తాను మొట్టమొదలు ఒక కానాపురం అనేది పట్టణం దాకా వెళ్ళి అక్కడ పోయి పెళ్లి చేస్తున్నప్పుడు అప్పుడు ఆ రోజుల్లో ఇప్పుడు మనము అన్నము అవి ఇవి ఎట్లా తింటామో బిర్యానీ చేసుకుంటాము పెళ్లిలకు, అట్లా ఆ రోజులల్లా ద్రాక్షారసం అనేది ఇస్తున్నప్పుడు అక్కడ పెళ్లి విందులో యేసు ప్రభు వస్తున్నాడు అని తెలిసి కొంతమంది ఎక్కువ మంది వచ్చింది అక్కడ. ఆ పెళ్లి యజమాని ఒక 100 మందికి బదులుగా 50 మంది వస్తారు నా దగ్గరికి అని చెప్పి విందుకు ద్రాక్షరసం ఏర్పాటు చేసుకుంటే 100 మంది వచ్చినప్పుడు అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. అక్కడ ఉన్న తల్లి కుమార అక్కడ ద్రాక్షరసం అయిపోయింది అంటారంటే నా సమయం ఇంకా రాలేదమ్మా అని చెప్పింది. కొద్దిసేపటికి నీళ్ళను గోళాలు అప్పుడు మన కుండలన్నా ఉన్నాయి కదా, గోళాలు అంటారు కదా, ఆ కుండలలో నింపించి ఆ నీళ్ళని అద్భుతంగా చేసిన యేసు ప్రభు మొట్టమొదలు అద్భుతాన్ని అక్కడ స్టార్ట్ చేసాడు. తర్వాత కాళ్ళు లేనోళ్లకు కాళ్ళని ఇచ్చిండు, చచ్చిపోయిన వాళ్ళను లేపిండు. ఒక యజమాని రోమ ప్రభుత్వంలో యజమాని ఉంటాడు, అతని కూతురు జ్వరంతో చావు బతుకులు ఉంటుంది, కానీ అతను చేస్తున్న కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఉంటాడు. ఎందుకంటే యేసు ప్రభు పర్మిషన్ లేదు, అతను చేస్తున్నవన్నీ దేవుని చిత్తశుద్ధితో చేస్తున్నాడు కనుక అతని నా కూతురు వీడికి వెళ్ళి మంచిగా అవుతుంది అని నువ్వు ఆజ్ఞ ఇస్తే నా కూతురు మంచిగా అవుతుంది అని చెప్పి ఆ రోమా ప్రభుత్వం అధికారులు కూడా వచ్చి అతని దగ్గరికి వచ్చి వేడుకుంటే నీ కూతురు ఇప్పుడే స్వస్థపరిచింది అన్నప్పుడు అదే సమయంలో ఆయన ఇంట్లో ఆమె కూతురు స్వస్థత పడ్డది. ఆ విధంగా ఒక ఆయన చేపలు పట్టడానికి బెస్ట్ ఆయన చేపలు తెలంగాణ పట్టిరు, ఒక్క చేప దొరకలేదు, చాలా మంది పడుతున్నారు. కానీ లాస్ట్కు యేసు ప్రభు ఒక కొండల పక్కన ఉండి సువార్త చెప్తున్నప్పుడు వీళ్ళ దగ్గరకు వచ్చి ఇప్పుడు వల వేయండి అని అంటే నేను చెప్పేదాన్ని షార్ట్ కట్ చెప్తున్నా. అయితే ఇప్పుడు వల వేయండి అన్నప్పుడు మేము అలసిపోయినాము, ఇప్పటిదాకా వేసి తెల్లని దాకా అలసిపోయినాము కనుక ఏం చేస్తాము అంటారంటే ఒక్కసారి ఏంటంటే నీ ఆజ్ఞ చొప్పున మేము వేస్తున్నాం అన్నప్పుడు పడవల పట్టణాన్ని చేపలు ఆయనకు దొరికినాయి. అవన్నీ రియల్గా ఉన్నాయి. ఏది ఇప్పుడు మన చరిత్రలో కూడా చూస్తే కూడా చాలా విషయాలు బైబిల్ గురించి ఉన్నాయి. అయితే ఆయన పూర్వకంలో ఉన్నప్పుడు ఇన్ని అద్భుతాలు చేసిన శిష్యులతోటి లాస్ట్కి వచ్చిన తర్వాత నేను ఈరోజు రాత్రికి మీతో కలిసి తినాలనుకుంటున్నాను అని చెప్పి తన శిష్యులకు చెప్పిండు. అంటే ఇన్ని రోజులు తినేవా